మనతో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ క్రికెట్ కామెంటేటర్ చంద్రశేఖర్ సార్ గారు. సో సార్తో మాట్లాడి టీమ్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? నిన్న మ్యాచ్ అయితే చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్. నేను ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని అస్సలు ఊహించలేదు. ఇంకా లాస్ట్ ఒక్క రన్తో 12 పాయింట్స్ సాధించింది. సో మరి మన ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్లో ఆడే ఛాన్స్ ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడున్న దాంట్లో ఆఫ్ కోర్స్ 4th ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఛాన్సెస్ బ్రైటన్గానే ఉన్నాయి. ప్లస్ ఇంకా 4 గేమ్లు ఆడాలి. ఆ 4గిట్లో 3 హోమ్ గ్రౌండ్. సో కాబట్టి ఒక్కటే బయట ఆడుతున్నారు. ఆ తర్వాత అంటే రేపు ముంబైలో ఆడతారు మండే. ఆ తర్వాత మిగిలినటువంటివన్నీ మన దగ్గరే ఉన్నాయి. సో అదొక అడ్వాంటేజ్. సో ఆల్రెడీ 12 పాయింట్స్ తోటి ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 4 ఇంకొక 2 గెలిచినా కానీ 16 పాయింట్స్ తోటి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా బ్రైటన్గా ఉంటాయి. 3 గెలిస్తే కనుక ఇంకా సేఫ్, అంటే రైట్ రాయల్గా వెళ్ళిపోతుంది ప్లే ఆఫ్లోకి. సో నిన్నటి గేమ్ నిజంగానే అది చాలా థ్రిల్లింగ్. ఈవెన్ నేను యాక్చువల్గా ప్రెస్ బాక్స్లో కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేశాను దాన్ని. నేను అఫీషియల్ స్కోరర్ ఆ మ్యాచ్కి. సో రియల్లీ ఐ ఎంజాయ్డ్ దట్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్ విన్ అవుతుంది అని ఒక్క పాయింట్ తోటి లాస్ట్ వరకు? ఒక్క రన్ తోటి అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ జనరల్గా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అండ్ ద వే ఎస్ఆర్హెచ్ అంటే వచ్చినటువంటి ఫామ్లోకి వచ్చినటువంటి విధానం అది చూస్తే కనుక ఎస్ గెలుస్తారు అనేటువంటిది ఉంది. కానీ యు ఆర్ రైట్, ఎందుకంటే టేబుల్ టాపర్ తోటి ఫైట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కష్టమేమో అనిపించింది. ఇంకా అసలు అంత దాకా వచ్చేది కాదు. ఒకవేళ వీడిది యశస్వి జైస్వాల్ 7 మీద ఉన్నప్పుడే క్యాచ్ డ్రాప్ చేశారు. ఈవెన్ రియాన్ పరాగ్ 24 మీద ఉన్నప్పుడు క్యాచ్ డ్రాప్ చేశారు. ఒకవేళ ఆ క్యాచ్లు కనుక పట్టుంటే అసలు ఇంత దాకా వాళ్ళు కనీసం 150లో ఇదయ్యే వాళ్ళు. మనకి రన్ రేట్ కూడా బాగా పెరిగేది దానివల్ల. అలాగే కాకుండా పోయింది. బట్ ఎనీవే విన్ ఈజ్ విన్. 2 పాయింట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది నెట్ రన్ రేట్. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ మీరు అంటుంటే నేను అడుగుతున్నాను. మన హోమ్ గ్రౌండ్ అంటున్నారు, మరి క్రౌడ్ మన వాళ్ళు వస్తారు. ఈ సపోర్ట్ ఉంటే ఎట్లా ఉన్న గేమ్ గెలిచేస్తారంటారా? కొంచెం హోమ్ గ్రౌండ్ హోమ్ క్రౌడ్ ఇచ్చేటువంటి సపోర్ట్ వేరుంటుంది డెఫినెట్ గానే. ఇది వేరుంటుంది. ఆ ఎన్విరాన్మెంటే ఇట్స్ డిఫరెంట్ అంబియన్స్ ఆల్ టుగెదర్. సో అది గ్యారంటీగా ఉంటుంది. అట్లానే ప్రతి టీము కూడా హోమ్ గ్రౌండ్ లో గెలిచేటువంటి పాజిటివ్ వైబ్స్ యు ఆర్ రైట్. పాజిటివ్ వైబ్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. అట్లా అనుకుంటే ఇప్పుడు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ ఉంది. కోహ్లీకి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ వేరు. దట్స్ అల్టిమేట్. ఎవరికి ఉండదు అది. అందుకనే నేనే సర్ప్రైజ్ అయ్యాను ఆ మ్యాచ్ చేస్తున్నప్పుడు. యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ ఆడుతుంటే కూడా అందరూ ఆర్సీబీ 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 అని అరవడం అనేటువంటి. ఈవెన్ యు నో ది అల్టిమేట్ రిజల్ట్, మనం ఓడిపోయాం కూడా. సో అందుకని డెఫినెట్ గానే హోమ్ టీమ్ అడ్వాంటేజ్ ఉన్నా కూడా క్రౌడ్ ఎక్కువగా ఎవరిని సపోర్ట్ చేస్తారనే దాని మీద కూడా ఆధారం. ఒక రకంగా ఏమవుతుందంటే అది నెగిటివ్ షేడ్స్ లోకి వెళ్ళిపోతుంది. అంటే డిమోరలైజ్ అయిపోతారు ప్లేయర్లు కూడా. ఇప్పుడు సే ఎగ్జాంపుల్ సిఎస్కే ఉంది. సిఎస్కే జరుగుతున్నటువంటి మ్యాచ్ లో ధోనిని తప్ప ఇంకెవరిని చూడరు. ఇంకొక ఎండ్ లో ఆల్ వరల్డ్ టాప్ 10 ప్లేయర్స్ ని పెట్టినా కూడా ధోని ఒక్కడే ఒకడు ఉంటే కనుక ధోనికి ఉండేటువంటి ఆ ఫ్యాన్ బేస్ కానీ ఆ క్రౌడ్ పుల్లింగ్ కానీ వేరుంటుంది. సో అట్లాంటి కొన్ని టీములతోటి లేకపోతే కొంతమంది ఇండివిజువల్ టాలెంట్ వాళ్ళ దాని మీద ఫ్యాన్ ఫాలోయింగ్ మీద ఉండేటువంటి దాంట్లో ఆ సపోర్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ప్లేయర్ కొంచెం అంటే డిమోరలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ లక్కీగా ఎస్ఆర్హెచ్కి ఆరెంజ్ ఆర్మీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆర్మీ. సో అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ 9 కంప్లీట్ అయిపోయాయి, 9 మ్యాచెస్. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ 11 కంప్లీట్ అయిపోయాయి. సో మిగతా జట్లు ఆడాలి అంటే 4 మ్యాచెస్ ఉన్నాయి. ముంబై అండ్ బెంగళూరు టీంని పక్కన పెడితే మిగతా ఏ టీంకి ఎక్కువగా ప్లే ఆఫ్లో ఆడే ఛాన్సెస్ ఉన్నాయి? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ మైత్రి. బట్ యాక్చువల్గా ఏంటంటే టెక్నికల్గా మనం చూస్తే ఇప్పటికీ బెంగళూరుకి అండ్ ముంబైకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ 2019 దీన్ని కనుక మనం ప్లే ఆఫ్స్ సినారియో ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక కేవలం 6 విన్స్ తోటి అంటే 12 పాయింట్స్ తోటి ప్లే ఆఫ్కి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ సమ్ టైమ్స్ 7 పాయింట్స్ తోటి అయితే కనుక చాలాసార్లు అయింది. అవుట్ ఆఫ్ 16 ఎడిషన్స్ని గమనిస్తే కనుక 7 మ్యాచెస్ గెలిచి అంటే 14 పాయింట్స్ తోటి ప్లే ఆఫ్కి వచ్చినటువంటి. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ కేసు ముంబై ఇండియన్స్ కూడా అలాగనే జరిగింది. మొదట్లో వరుసగా ఓడిపోతూ వచ్చింది, ఆ తర్వాత గెలిచేసి లక్కీగా ప్లే ఆఫ్లోకి వచ్చింది 14 పాయింట్స్ తోటి. సో కాబట్టి ఆ యాంగిల్లో కనుక గమనించేట్లయితే కనుక స్టిల్ దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. రిమోట్ ఛాన్సెస్ అవ్వచ్చు కాక బట్ స్టిల్ దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. అంటే మనం ఎప్పుడైనా ఏం చర్చించుకుంటున్నాం మనం యాక్చువల్గా ఎవరికి ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయి అనే దాంట్లో. సో కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు బోత్ ముంబై అండ్ బెంగళూరు ఆల్సో హ్యావ్ ఏ ఛాన్స్. అదే టైంలో మిగిలినటువంటి టీములు వాళ్ళతో ఆడేటప్పుడు వాళ్ళు కంపల్సరీ గెలవాల్సింది ఒకటి, ఆ తర్వాత మిగిలిన టీములు ఓడిపోవాలి. సో అట్లా అనుకుంటే ఇప్పుడు మనం రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్స్ తోటి ఆ టేబుల్ టాప్ ఉన్నారు కాబట్టి వాళ్ళు షూర్ అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. అన్లెస్ వాళ్ళు ఇంకొక గేమ్ కనుక గెలిస్తే మాత్రమే వాళ్ళకి ప్లే ఆఫ్ పర్మనెంట్ అయింది, పక్కా అయింది అనేటువంటిది. అలాగే కాకపోతే ఒకవేళ వాళ్ళు మిగిలినటువంటి మ్యాచ్లు అన్ని ఓడిపోయారు అనుకుందాం సపోజ్,
అప్పుడు డెఫినెట్ గానే వాళ్ళకు కూడా, ఎందుకంటే ఇంకా వాళ్ళకి 4 ఉన్నాయి, 4కి 4 ఓడిపోతే కనుక దే స్టిల్ స్టాండ్ ఎట్ 16 పాయింట్స్. సో అప్పుడు మిగిలిన టీములు కనుక గెలుచుకుంటూ వచ్చేట్లయితే, సపోజ్ సిఎస్కే ఉంది, సిఎస్కే ఇంకా హోమ్ గ్రౌండ్ 2 మ్యాచ్లు ఆడాలి. అట్లాగనే తర్వాత ఇంకొకటి ఏంటంటే గమనించాల్సినటువంటిది, టేబుల్లో వాళ్ళకన్నా కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో ఆడుతూ ఉన్నారు. అంటే మనకి అర్థమయ్యేటువంటిది ఏంటి, జనరల్గానే టేబుల్లో కింద ఉన్నారు అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంత బాగలేదు, వాళ్ళ విన్నింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది అనేటువంటిదే కదా. సో ఆ పాజిటివ్ నోట్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఆర్ఆర్కి కూడా ఇంకా అంత కంఫర్ట్ జోన్లో లేరు వాళ్ళు, మిగిలినటువంటి టీములు గెలుచుకుంటూ వచ్చేట్లయితే. సో అందుకని స్టిల్ దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ ఫర్ ముంబై అండ్ బెంగళూరు ఆల్సో. ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్గా ఈవెన్ పంజాబ్ అండ్ ఢిల్లీ ఆల్సో యూ డోంట్ డిస్కౌంట్ దెమ్. పర్టికులర్గా పంజాబ్ అయితే కనుక వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయినటువంటి విధానం చూస్తే కనుక నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందులోనూ కేకేఆర్ని 262 చేస్తూ గెలిచినటువంటిది. సో అంత అందరూ కూడా ఫామ్లోకి వచ్చారు. వాళ్ళకి లక్కీగా పంజాబ్కి ఏంటి అంటే క్యాప్టెన్ సమస్య ఉన్నా కూడా మిగిలినటువంటి ప్లేయర్లు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు, బ్యాటింగ్ చేస్తున్నారు, కాబట్టి వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. ఈవెన్ ద వే ఢిల్లీ క్యాపిటల్స్ ఎప్పుడైతే కనుక ఫ్రేజర్ మెక్రక్ వాళ్ళకి దొరికాడో, ఒక కొత్త బ్యాటర్, హాట్ హీటింగ్ బ్యాటర్ దొరికాడో, ఆటోమేటిక్గా వాళ్ళ ఫార్చ్యూన్స్ మారిపోయినాయి. సో అందుకని వాళ్ళు ఒకవేళ వరుసగా గెలిచారనుకుందాం, వాళ్ళు కూడా టాప్ 4లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ రకంగా అంటే మనం 10 మ్యాచ్లు కనీసంగా ప్రతి టీము గ్యారంటీగా 10 ఆడేసినటువంటి సందర్భంలో మనం చర్చించుకుంటున్న దానికి ఇంకా స్టిల్ టేబుల్ ఈజ్ ఓపెన్, గేమ్ ఈజ్ ఓపెన్. సో ఆ రకంగా ఉంది కాబట్టి ఐపీఎల్ జనరల్గానే మ్యాసివ్ హిట్ అయింది. సో మరి అలా ఆలోచిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఆల్మోస్ట్ 5 టైటిల్స్ గెలిచింది. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది 4 టు గో. సో మరి చెన్నై సూపర్ కింగ్స్కి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? చెన్నై సూపర్ కింగ్స్ ఎందుకో ట్రిక్కీగా ఉంది ఈసారి వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది. పర్టికులర్గా లక్నో తోటి 2 గేమ్లు ఓడిపోవటం, హోమ్ అండ్ అవే 2 ఓడిపోయారు. అది వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్, అదే సెట్ బ్యాక్ అయింది. అలాగా కాకుండా లక్నో తోటి కనీసం హోమ్ గేమ్ కనుక గెలిచి ఉన్నట్లయితే, బట్ ఫర్ దట్ మార్కస్ స్టైనిస్ సెంచరీ హోల్డ్ ఉంది వాళ్ళకి చెన్నైకి గేమ్లో, బట్ స్టైనిస్ టేకిన్ అవే ద గేమ్ ఫ్రమ్ చెన్నైస్ హ్యాండ్స్. సో అందుకని గ్యారంటీగా వాళ్ళు మిగిలినటువంటి 4కి 4 గెలుస్తారు అనేటువంటిది చెప్పేటువంటి పరిస్థితి లేదు. లేకపోతే చెన్నై గ్యారంటీగా టాప్ 4లో ఉంటుందని చెప్పొచ్చు. ప్లస్ వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే పతిరాణా ఇంజ్యూర్ అవటం, దేశపాండే ఇంజ్యూర్ అవటం, అంటే స్ట్రైక్ బౌలర్లు ఇద్దరు ఇంజురీ అవటం. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఆడలేదు, దాంతో నెక్స్ట్ మ్యాచ్కి వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతారు అంటే ఎంత మటుకు అవైలబుల్ ఉంటారు అనేటువంటిది ఇంకా తెలియదు, మనకి రిపోర్ట్స్ రావట్లేదు. కానీ బట్ ఒకవేళ నిజంగానే వాళ్ళిద్దరూ కనుక అందుబాటులో లేకపోయేట్లయితే డెఫినెట్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ హ్యాండిక్యాప్ అయిపోయినట్టు. సో అట్లాంటి పరిస్థితుల్లో గెలవటం కష్టం. ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే చెన్నైకి అవకాశాలు సన్నగిలుతాయని అనుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ అయితే మనం మాట్లాడుకున్నాం, ఏవైతే హై ఛాన్సెస్ ఉన్నాయో మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్, తర్వాత గుజరాత్ టైటన్స్ అండ్ లక్నో సూపర్ జెయింట్స్, వీటికి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి సార్ ఈ టీంకి? గుజరాత్ టైటాన్స్ కొంచెం ఎందుకో చాలా వింతగా ఉంది. ఫస్ట్ ఎడిషన్ ఛాంపియన్స్ వాళ్ళు, ఆ తర్వాత సెకండ్ ఎడిషన్ రన్నర్ అప్. సో అలాంటి ప్రదర్శన చేసిన తర్వాత ఒక్కసారి హార్దిక్ పాండ్యా టీంని వదిలేసి ముంబై ఇండియన్స్కి వెళ్ళిపోవటము, శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ చేయటం. అదే శుభ్మన్ గిల్ లాస్ట్ ఇయర్ అద్భుతంగా రాణించాడు, హీఈస్ రన్ మిషన్ లాగా ఉంది. సో అట్లాంటిది ఒక్కసారి క్యాప్టెన్సీ భారం ఏమో కానీ అతను సరిగా ఆడకపోవడం అనేటువంటిది వాళ్ళని చాలా హర్ట్ చేస్తోంది. మెయిన్గా వాళ్ళకి ఓపెనింగ్ స్లాట్ అనేటువంటిది ఇంకా దొరకపోవడం. వృద్ధిమాన్ సహా మీదే వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉన్నారు. వృద్ధిమాన్ సహా ఈజ్ నాట్ డెలివరింగ్ ఎట్ హిస్ బెస్ట్. హార్డ్లీ అతను చేసినటువంటి 39 రన్స్ ఈ సీజన్ మొత్తం మీద. ఇంత మటుకు వాళ్ళు 10 మ్యాచ్లు ఆడితే 10లో 39 రన్స్ చేశాడు అంటే యూ కెన్ ఇమాజిన్ బ్యాట్స్మెన్ ఫామ్ ఎంత తక్కువగా ఉంది అనేటువంటిది, ఎంత పూర్ ఫామ్ తోటి అతను ఉన్నాడు అనేటువంటిది. సో అది వాళ్ళకి కన్సర్న్ అయింది. అలాగనే యాక్చువల్గా చూస్తే కనుక షమీ అవైలబిలిటీ లేకపోవటం కూడా ఇంజురీ తోటి, అది వాళ్ళని బాగా హర్ట్ చేసింది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ప్రసిద్ధ్ కృష్ణ కావచ్చు. సో ఇట్లాంటి స్ట్రైక్ బౌలర్లు వాళ్ళకు ఉంటారు అనుకున్నటువంటి దశలో వాళ్ళు అందుబాటులో లేకపోవటం, ఇంజురీ రీజన్స్ తోటి, అలాగే ఓపెనింగ్ స్లాట్ కుదరకపోవటం, కెప్టెన్ హిమ్సెల్ఫ్ స్వయంగా పూర్ ఫామ్ తోటి ఉండటం, ఇది వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతోంది. బట్ ఇప్పటికీ కూడా గుజరాత్ టైటాన్స్కి ఛాన్సెస్ ఆర్ దేర్, ఎందుకంటే ఇంకా స్టిల్ వాళ్ళకి 4 పాయింట్స్ ఉన్నాయి. దే ఆర్ ఇన్ ది 5th పొజిషన్లో ఉన్నారు. సో కాబట్టి దే హ్యావ్ ఏ ఛాన్స్. లక్నో విషయం, లక్నో ఆల్రెడీ 3rd పొజిషన్లో ఉంది టేబుల్లో. కాకపోతే ఏంటి అంటే ఒక మ్యాచ్ ఇంకొకటి, ఇప్పుడు సిఎస్కే గెలిచింది, ఇప్పుడు సపోజ్ నేను ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఎస్ఆర్హెచ్ గెలిచిన వెంటనే 5లో ఉన్నటువంటిది 4లోకి జంప్ అయింది. అలాగే 4లో ఉన్నటువంటి సిఎస్కే 5కి డిమోట్ అయింది. సో ఇట్లాంటి ఈక్వేషన్స్లో లక్నో ఇంకా ఆ తర్వాత ఒకటేంటి అంటే చెన్నై తోటి ఆడాలి బలమైనటువంటి, ఆ తర్వాత ఆర్ఆర్ తోటి ఆడాలి. సో 2 బలమైనటువంటి టీములతో ఆడాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కనుక ఆ మ్యాచ్ని గెలిచేట్లయితే దే ఆర్ ఆఫ్ కోర్స్ ప్లే ఆఫ్లోకి వస్తారు 4లోకి. అది లేకపోతే మాత్రం వాళ్ళకి కష్టమే. ఆ తర్వాత ఇంకొకటి ఢిల్లీ విషయం. ఢిల్లీ కూడా సేమ్ కేసు. ఢిల్లీ ఆఫ్ కోర్స్ యాక్చువల్గా ఇప్పుడు టువర్డ్స్
ఎండ్ ఆఫ్ ది లీగ్ ఫేజ్ అట్లీస్ట్ దే ఆర్ డూయింగ్ గుడ్. అవును. ఇషాంత్ శర్మని తీసుకోకపోయినా కూడా వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ లో ఇషాంత్ శర్మ లేకపోయినా కూడా దే ఆర్ డూయింగ్ గుడ్. ముఖేష్ కుమార్ వాళ్ళకి ఒక పెద్ద అడ్వాంటేజ్, ద బెంగాలీ టైగర్. సో కాబట్టి ఆ రకంగా వాళ్ళకి ఇది, ప్లస్ రిషబ్ పంత్ కెప్టెన్ స్వయంగా ఫామ్ లో ఉండటం అనేటువంటిది, ప్లస్ ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయ్యాడు. సో ఆ మోరల్ అనేటువంటిది డెఫినెట్ గా హై ఉంటుంది. ఒకటి 15 months ఇంజురీ తర్వాత వచ్చి ఆటం అనేటువంటిది ఒకటైతే, ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాము వరల్డ్ కప్ కి అనేటువంటి ఆ వార్తే అతనికి ఒక బూస్టర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ప్లస్ మెగ్రాక్ ఎలాగో ఉన్నాడు, ఫ్రేజర్ మెగ్రాక్ ఉండనే ఉన్నాడు వాళ్ళకి. సో అందుకని వాళ్ళకు ఢిల్లీని కూడా ఇప్పుడు డిస్కౌంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు మిగిలినటువంటి 4 మ్యాచ్లు కనుక ఖచ్చితంగా గెలిచేట్లయితే మాత్రం దే ఆర్ ఆల్సో ఇన్ ది త్రూ. అప్పుడు ఏకదం వాళ్ళు కూడా 18 pointsకి వెళ్తారు. ఇందాక నేను చెప్పింది అదే, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికీ ఎందుకు ప్లే ఆఫ్లో గ్యారంటీ కాదంటున్నాము మనం అంటే కనుక, ఒకవేళ 16 దగ్గరే వాళ్ళు ఆగిపోయేట్లయితే మిగిలినటువంటి టీంలు ఇప్పుడు సిఎస్కే ఆ మిగిలినటువంటి 4 మ్యాచ్లు గెలిచిందంటే ఆటోమేటిక్గా 20 pointsలోకి వెళ్తారు. ఈవెన్ యాక్చువల్గా SRH 4కి 4 గెలిచింది, సో 20కి వెళ్తారు. వీళ్ళు DC 18 pointsకి వస్తారు. సో ఇట్లాగా ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ గుజరాత్ టైటాన్స్ మిగిలినటువంటి, సో వాళ్ళు 18కి వస్తారు. సో ఇట్లాగా చూస్తే కనుక ఆన్ పేపర్ కనుక మనం గమనించేట్లయితే, అంటే హైపోథెటికల్ అనుకుంటే మనం ఏం చేయలేం కానీ, బట్ జనరల్ గా దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అంటే ఇప్పటికీ RRకి ప్లే ఆఫ్కి వెళ్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. అట్లాగనే ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి టీం సర్ప్రైజ్ చేసి టాప్ 4లో రాదు అనేటువంటి ఇది కూడా ఏమీ లేదు. సో ఓవరాల్ గా మైత్రి ఇట్ ఈస్ ఏ వైడ్ ఓపెన్ ప్లే ఆఫ్. సార్ జనరల్ క్వశ్చన్ అడుగుతాను, ఇది నాకు అనిపించింది. ప్రతి టీం కూడా 14 మ్యాచెస్ ఆడతాయి. అందులో ఈ 10 వచ్చేసి ఏంటంటే, ఈ 10 టీమ్స్లో కూడా ఓన్లీ 4 టాప్లో ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. ఓన్లీ 2 టీమ్స్కే ఎందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అని నాకు అనిపించింది. అది ఎంతవరకు జస్టిఫైయింగ్ చెప్పండి. ఒక రకంగా అది జస్టిఫైయింగే. ఎందుకు అంటే ఇప్పుడు 14 games, ఒక టీమ్ 14 games ఆడుతూ ఉన్నటువంటి సందర్భంలో 1-2 స్థానాలు నిలిచాయి అంటే వాళ్ళు డెఫినెట్ గానే ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేసినట్టే. ఆ టీమ్స్, ఆ 2 టీంలు ఏవైతే 1-2లో నిలబడతాయో అవి ఆ సీజన్కి ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేసినట్టే. సో కాబట్టి అంత ఆడుతూ వచ్చి, అంటే 14 games రెస్ట్లెస్గా ఆడుతూ వచ్చి ఫస్ట్ 2 places-లో నిలబడిన తర్వాత వన్ బ్యాడ్ డే, ఎవరికైనా కానీ ఒక బ్యాడ్ డే అనేటువంటిది ఉంటుంది. అంటే ఏ టీంకైనా ఉంటుంది, అట్లాగా ప్లేయర్కి కూడా ఉండొచ్చు. కాక ఇప్పుడు నిన్న సెంచరీ చేసినటువంటి సిఎస్కే మీద సెంచరీ చేసినటువంటి స్టైనిస్ అదే ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్లో ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయ్యాడు. సో కాబట్టి యూ నెవర్ సే వాట్ విల్ హ్యాపెన్ ఆ పర్టికులర్ డే. సో అందుకని ఇంత గేమ్ ఆడుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ 2 places-లో నిలబడి ఒక బ్యాడ్ డే వల్ల మ్యాచ్ కనుక ఓడిపోయి ఇంటికి వెళ్ళిపో అంటే కనుక అంత పద్ధతి కాదు, కొంచెం ఇంజస్టిస్ అయినట్టే ఉంటుంది ఆ టీమ్స్ కి. సో ఆ ఉద్దేశంతో BCCI ఏం ఆలోచించిందంటే, ఫస్ట్ 2 places-లో నిలబడినటువంటి వాళ్ళకి ఇంకొక ఛాన్స్. గెలిచినటువంటి టీం స్ట్రైట్ అవే ఫైనల్స్కి వెళ్తుంది. ఓడిపోయినటువంటి టీము కూడా 3rd, 4th ప్లేస్లో ఉన్నటువంటి గెలిచినటువంటి టీంతో ఆడి వాళ్ళు మళ్ళీ గెలిచేట్లయితే ఒకవేళ దే విల్ గో టు ది ఫైనల్స్ అనేటువంటి కాన్సెప్ట్. ఆ యాంగిల్లో చూస్తే ఆ కాన్సెప్ట్ కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ సెకండ్లో ఉన్నటువంటి టీం ఒకవేళ ఓడిపోతే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వడం అనేటువంటిది ఇట్ ఈస్ క్వైట్. ఈవెన్ మన గవర్నమెంట్ కూడా మార్చిలో తప్పితే సెప్టెంబర్లో రాసుకోరాబాయి అని చెప్పేసి అని ఛాన్స్ ఇస్తూనే ఉంది కదా మరి. అంటే సంవత్సరం పాటు అంటే ఓడిపోయిన వాళ్ళకి ఇస్తుంది కదా సార్, ఫెయిల్ అయిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది. ఇక్కడ విన్ అయిన వాళ్ళకి అప్గ్రేడ్ చేస్తుంది. అవును, విన్ అయినటువంటి అలాగే అదే అనేది, విన్ అయినటువంటి వాడు డైరెక్ట్ గా ఫైనల్స్ కి వెళ్తున్నాడు. ఓడిపోయిన వాడికి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తుంది. మళ్ళీ నువ్వు అవసరమైతే గెలిచి, అంటే ఒకవేళ ఈ డే నీ బ్యాడ్ డే, ఓకే వై యూ ట్రై యువర్ నెక్స్ట్ డే అనేటువంటి ఇది ఇస్తుంది ఇక్కడ కాన్సెప్ట్. సో అందుకని అది దట్ ఈస్ జస్టిఫైడ్. కాకపోతే క్వశ్చన్ ఎక్కడొస్తుంది అంటే, అంత ప్రయారిటీ 1-2లోకి ఇచ్చినప్పుడు 3rd and 4th ప్లేస్లో నిలిచినటువంటి వాటికి కొంచెం ఇంజస్టిస్ జరుగుతుందేమో ఈ సినారియో వల్ల అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాడికి. ఎట్లా అంటే 3rd and 4thలో గెలిచినటువంటి వాళ్ళు మళ్ళీ ఆడతారు క్వాలిఫైయర్ 2, దాంట్లో ఓడిపోయిన టీం ఎలాగో ఇంటికి వెళ్ళిపోతుంది. బట్ గెలిచినటువంటి టీము మళ్ళీ ఆ పైన ఓడిపోయినటువంటి టీం తోటి కలిసి ఇక్కడ వీళ్ళు ఆడాలి. సో దీని మీద గెలిచాం మనం అని సంకల్ కొట్టుకునేందుకు వీల్లేదు వీళ్ళకి. అంటే 2 సార్లు గెలవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి. 3rd, 4thలో ఉన్నటువంటి టీము ఫస్ట్ ఒకసారి గెలిచి ఒక టీం ఇంటికి పంపిస్తుంది. మళ్ళీ మేము గెలిచాం కదా అని సంబరపడడానికి లేకుండా ఆ 1 and 2లో ఉన్నటువంటి ఎలిమినేటర్ తోటి దాంతో మళ్ళీ మనం ఆడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది క్వాలిఫైయర్ 1లో ఉన్నటువంటి దాంతో. సో అది కొంచెం ఇంజస్టిస్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే దానికి ఇంకా దెర్ ఇస్ నో ఆన్సర్. ఎందుకంటే ఇంకా అట్లాగా మనం అట్లా చేసుకుంటూ మళ్ళీ ఇంకో టీంకి ఇంకొకటి ఇద్దాము, ఛాన్స్ ఇచ్చుకుంటూ పోదాము అనేట్లయితే కనుక ఎండ్లెస్. ఇప్పటికే 74 మ్యాచెస్
క్లోజ్ టు 2 months గేమ్ అయిపోతుంది, ఉంటుంది. అవును. సో ఇంత పెద్ద షెడ్యూల్లో మళ్ళీ వాటిని కూడా కనుక ఇది చేసేట్లయితే కుదరదు, ఇంకా ఎక్కడా కూడా మనం స్పేస్ ఇవ్వలేము. అంటే దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ విండో అనేటువంటి దాంతో బీసీసీఐ డెసిషన్ తీసుకుంది. కానీ దీని మీద ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంది ఈ పాయింట్ మీద. బహుశా ఏమైనా ఇన్ కమింగ్ ఫ్యూచర్ బహుశా బీసీసీఐ దానికి కూడా ఒక ఇది తీస్తున్నాం. బట్ ఓవరాల్గా వీటన్నిటికీ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఎక్కడ అంటే ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా మొదట్లో ఆస్ట్రేలియా ఇంకొక మామూలుగా ఒక బయలాటరియల్ సిరీస్ ఆడుతూ ఉంటుంది. సపోజ్ సే ఇండియా తోటి టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ ఆడింది అనుకుందాం. ఆ తర్వాత ఇంకో టీంని ఇన్వైట్ చేస్తుంది, లెట్ ఇట్ బి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఆర్ పాకిస్తాన్, ఏదో ఒక టీంని. సో అప్పుడు ట్రైనేషన్ సిరీస్ పెట్టుకుంటారు. ట్రైనేషన్ సిరీస్ పెట్టుకున్న తర్వాత ఫైనల్స్ మళ్ళీ ఒక్క ఫైనల్స్ అయ్యేట్లయితే కానీ సేమ్ కాన్సెప్ట్. ఓడిపోతే బ్యాడ్ డే అయ్యి ఓడిపోతే కష్టం కదా అనేసి 3 టీములతోటి ఒక్కొక్కటి 2 మ్యాచ్లు ఆడి ఇంత ఆడినప్పుడు అని బెస్ట్ ఆఫ్ 3 అని పెట్టుకున్నారు. సో ఒకవేళ ఒక మ్యాచ్ ఇవాళ ఇండియా గెలిచింది, రెండో మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచింది. సో అప్పుడు థర్డ్ మ్యాచ్ మళ్ళీ మనకి ఉంటుంది, ఎవరు గెలిచాం. ఒకవేళ ఫస్ట్ 2 matches గెలిచేస్తే ఒకే టీము, దట్స్ ఓకే, సిరీస్ ఓవర్. సో కాబట్టి ఆ కాన్సెప్ట్ నుంచి దీన్ని తీసుకున్నటువంటిది. అండ్ ఇది ఒకటే థర్డ్ ఫోర్త్ వాళ్ళకి కొంచెం ఇంజస్టిస్ జరుగుతుందేమో అనేది ఇప్పటికీ ఉన్నటువంటి $1 million క్వశ్చన్. లెట్ us see what BCCI will take a decision in the ఫ్యూచర్. సార్ అయితే పర్సనల్గా మీ కామెంటరీ చాలా ఎంజాయ్ చేస్తాను సార్. మీరంటే దగ్గరుండి అన్నీ చూసి ప్రతి ఒక్కరి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరెవరైనా కూడా, అంటే నేను కూడా ఎప్పుడైనా మిస్ అయినా కూడా మన దాంట్లో మీరు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తారు కాబట్టి చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, మీరు చాలా బాగా వివరించి మాకు చెప్తున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ మైత్రి, ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఈరోజు ప్లే ఆఫ్ గురించి మా ఒపీనియన్స్ మేము డిస్కస్ చేసాము. మీకు కూడా ఏదైనా అనిపిస్తే, మీకు కొత్తగా ఇంకేదైనా అనిపిస్తే ప్లీజ్ కమెంట్ డౌన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.